హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి టైల్స్ పైన గారుకోబోయిన జిడ్డు, తుప్పు, మరకల్ని ఎలా పోగొట్టుకోవాలో చూద్దాం. ఎక్కువగా మన టైల్స్ పైన సిలిండర్లు పెట్టడం వల్ల ఇలా మరకలు పడుతూ ఉంటాయి. వీటిల్ని వాటర్ వేసి రబ్ చేసి క్లీన్ చేస్తే టైం ఎక్కువ, పని ఎక్కువ. అలా కాకుండా నేను ఒక్క డ్రాప్ వేసి ఏ విధమైన వాటరు వాడకుండా, నీళ్లు పోసి కడగకుండా క్లీన్ చేసే మెథడ్ చెప్తాను చూడండి. దీనికోసం నేను ఒక రెడ్ హార్పిక్ యూస్ చేస్తున్నాను. ఇది నార్మల్గా వాష్రూమ్ క్లీన్ చేస్తాం కదా, అదేను. దీన్ని జస్ట్ మనం ఎక్కడ రస్ట్ అయ్యిందో, తుప్పు పట్టిందో అక్కడ మాత్రం వేసేసి తర్వాత ఒక నార్మల్ స్క్రబ్బర్ కానీ స్టీల్ స్క్రబ్బరు మీకు ఏది వీలుగా అనిపిస్తే అది తీసుకోవచ్చు. జస్ట్ ఒక లిటిల్ బిట్ ఒక డ్రాప్ వాటర్ వెట్ చేసుకొని వచ్చి దాన్ని దీనిపైన స్క్రబ్ చేస్తే చాలు, ఈజీగా పోతుంది. ఒక 2 నిమిషాలు అలా. నేనైతే ఇక్కడ నార్మల్ స్క్రబ్బరే వాడుతున్నా, స్టీల్ స్క్రబ్బర్ వాడట్లేదు, టైల్స్ పైన గీతలు పడవచ్చు అని. ఇవి బాల్కనీ టైల్స్ అండి. దీనిలో కొంచెం డిజైన్ ఉండడం వల్ల గరుగ్గా ఉంటుంది. నార్మల్ టైల్స్ అయితే ఇలా తుడిస్తే చాలు, ఈజీగా పోతుంది. మాకు ఈ గీతల్లో టైల్స్ మధ్యలో అలాగే ఉండిపోయింది. దానికోసం నేను మళ్ళీ నార్మల్ టూత్ బ్రష్ తీసుకొని ఎక్కడెక్కడ టైల్స్ మధ్యలో ఉండిపోయిందో అక్కడ నార్మల్ టూత్ బ్రష్తో క్లీన్ చేశాను. నాకైతే బెస్ట్ రిజల్ట్ వచ్చింది. నాకైతే 5 మినిట్స్లో అయిపోయింది. దానికోసం నేను వీడియో 2 నిమిషాల్లో పెడుతున్నా. మీకు లైవ్లోనే రిజల్ట్ కనిపిస్తుంది. ఏ వాటర్ పోసి కడగవసరం లేదు. దీని తర్వాత నేను జస్ట్ క్లాత్తో తుడిచాను అంతే. మా టైల్స్ కొత్తవలాగా తయారైపోయాయి. ఇలా ఈ సిలిండర్ మరకలే కాదు, తుప్పు మరకలు ఎక్కడున్నా సరే ఇలాగా క్లీన్ చేసుకోవచ్చు. ఈజీగా పోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా తుప్పు మరకలు పడకుండా ఉండాలంటే సిలిండర్ ట్రాలీస్ ఉంటాయి. నేనైతే ఒకదాని కిందకి ట్రాలీ పెట్టాను, ఇంకో దాని కిందకి పెట్టలేదు. అందుకని ఇలా తయారైపోయింది మా టైల్స్. దీని తర్వాత చూడండి, టైల్స్ మధ్యలో డిజైన్ ఉండే దగ్గర కొంచెం రస్ట్ ఉంది. దానికోసం నార్మల్ టూత్ బ్రష్ తీసుకొని స్క్రబ్ చేశాను. చాలా ఈజీ అంటే ఈజీగా క్లీన్గా పోయేసింది. కొంచెం వాటర్ పడినా కూడా సిలిండర్ రస్ట్ టైల్స్ పైన అవుతూ ఉంటాయి. మనం ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇలా సింపుల్ మెథడ్ తెలిసామంటే ఈజీగా క్లీన్ చేయొచ్చు. దీనికోసం అయితే వాటర్ వేస్ట్ అవసరం లేదు. ఇలా స్క్రబ్ చేసిన తర్వాత నార్మల్ క్లాత్ తుడిచామంటే ఎంత మట్టైనా మురికైనా ఈజీగా వచ్చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.